మైండ్ సెట్కి షిఫ్ట్ అనేది చాలా చాలా అవసరం. ఆ ప్రొఫెషన్ నీకు ఇష్టమైన దాని ప్రొఫెషన్ అయ్యి ఉండాలి. దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. అది సాధించడానికి కష్టపడి పని చేయాలి, ఒళ్ళొంచి పని చేయాలి, అది కూడా స్మార్ట్గా పని చేయాలి. మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమని వీళ్ళు రాణించాలి, నా రాష్ట్రానికి సేవలు చేయాలి, ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే అకుంఠిత దీక్షతో అయ్యారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడుగా ఎదిగారు. ఆయన దిశానిర్దేశంలో, ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం, అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరంగా, అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకున్నవి డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు, అలాంటి దాన్ని అయి తీరుతుంది ఆయన అన్నారే. ఆయన మైండ్ సెట్ ఆ రోజున అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి, అతను డిజిటలైజేషన్లో కానివ్వండి, ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి, ఆ స్థాయికి వెళ్ళడానికి నాంది పలికినటువంటి పాయింట్ మన చంద్రబాబు నాయుడు గారు.